Welcome to another session of DSET ప్రీవియస్ పేపర్. నేను మీ డాక్టర్ కోలా. మరి రెగ్యులర్గా మనం ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నాం, ఎందుకంటే ఫర్ ప్రాక్టీస్. ఎందుకంటే వితౌట్ డూయింగ్ పేపర్స్ మనం ఏమవుతుంది, గోయింగ్ ఆన్ స్టడీయింగ్ అంటే చదువుకుంటా పోతే ఏమవుతుందంటే రేపు ఎట్లా ఫేస్ చేయాలన్న మనకు ఒక అవగాహన రాదు. కాబట్టి దాంట్లో భాగంగానే నేను ప్రీవియస్ పేపర్స్ మీకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, సో దట్ యూ గెట్ అన్ ఐడియా అండ్ యూ ఫీల్ ఈజ్ ఎట్ ఎగ్జామినేషన్. సో హోప్ దట్ ఇది మీకు పనికొస్తుంది అన్న ఆలోచనతో చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మనం చూద్దాం. మనం చూసినట్టే పేపర్ ప్యాటర్న్ మీ అందరు కూడా ఇప్పటికి 3-4 పేపర్స్ చేసాం. తెలుగు మీడియం 3 పేపర్స్, ఇంగ్లీష్ మీడియం 1 పేపర్ చేసాము. కాబట్టి మనకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ తోటి స్టార్ట్ చేస్తాం. యాజ్ యూజువల్గా మీకు ఇంతకుముందు చెప్పాను, నేను ఫస్ట్ స్పోర్ట్స్ ఉంటుందని చెప్పాను. మరి స్పోర్ట్స్ జీకేలో ఫస్ట్ స్పోర్ట్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు అందరు కూడా స్పోర్ట్స్ సంబంధించిన అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి టోక్యో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా ఈ ఆటల్లో బంగారు పథకాన్ని సాధించాడు. బాక్సింగ్, షూటింగ్, జావెలిన్ త్రో, వెయిట్ లిఫ్టింగ్. సో మరి వీరు చాలా ఫేమస్. భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1గా ఉంచడంలో వీరు సఫలం కావడం జరిగింది. వీరు నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో వచ్చింది వీరికి, రైట్. సో ఆన్సర్ వచ్చేసి 3. మరి మనం టిక్ చేసుకుందాం. అదేవిధంగా ఈ కింది వాటిలో ప్రైవేట్ వ్యక్తికి వ్యతిరేకంగా జారీ చేయబడ్డ రిట్ అంటే మనం చూసినట్టయితే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, మ్యాండమస్, సెర్షియరీ. అంటే ఈ 4 కూడా మీకు 10th వరకు ఉన్న సివిక్స్లో వస్తాయి. హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, మ్యాండమస్, సెర్షియరీ అంటే ఇవి కూడా ఎవరైనా వ్యక్తిని నిర్బంధం చేసినప్పుడు, ఏ వ్యక్తినన్నా ఒక డ్యూటీ పెర్ఫామ్ చేయనప్పుడు ప్రొహిబిషన్ అంటాం. సో ఇక్కడ చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి హెబియస్ కార్పస్. అప్పుడు కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఇంట్రాగేషన్ కోసము అదుపులో తీసుకున్నప్పుడు వారి వేరేబౌట్ అంటే వారు ఎక్కడున్నారో తెలియదన్నప్పుడు వారికి సంబంధించిన వారు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తారు. హౌ ద నార్త్ గాట్ ఇట్స్ బ్యూటీ పుస్తక రచయిత అనురాధ రాయ్, సుధామూర్తి, మదన్ భట్, రమేష్ బాబు. సో ఆన్సర్ వచ్చేసి సుధామూర్తి. శ్రీమతి, వీరు చాలామందికి స్ఫూర్తి. వీరు ఫస్ట్ లేడీ టు డూ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా, రైట్. ఎప్పుడైతే ఇంజనీరింగ్ కోర్స్ పూర్తిగా మగవాళ్ళకి అన్న సందర్భంలో వీరి ఇంజనీరింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ క్యాబినెట్ నూతన విద్యా విధానం 2020ని ఎప్పుడు ఆమోదించింది? అంటే మనం చూసినట్టయితే నూతన విద్యా విధానం 2020 ఏప్రిల్ 2020 అంటాం. కానీ క్యాబినెట్ అంటే మనం తీసుకున్నట్టయితే యూనియన్ క్యాబినెట్ అంటే పార్లమెంట్లో అంటే మనకు ప్రధానమంత్రి మరియు తన మంత్రివర్గం ఎప్పుడు ఆమోదించిందంటే మనం చూసినట్టయితే ఆగస్ట్ 2020, మార్చ్ 2020, జూలై 2020, జనవరి 2021. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి 4th వన్ వచ్చేసి జూలై 2020. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, యూనియన్ క్యాబినెట్ ఆమోదించిన తేదీ అంటున్నారు. మామూలుగా ఆర్టీఈ నూతన విద్యా విధానం ఎన్ఈపి 2020 ఈ విధంగా తీసుకోవాలి, రైట్. ఈ కింది వాటిలో కర్ణాటక రాష్ట్రంలో అభివృద్ధి చెందిన శాస్త్రీయ నృత్య రూపకం చూసినట్టయితే యక్షగానం, భగవద్మేళ, గాడియా నృత్యం, చౌ డ్యాన్స్. ఆన్సర్ వచ్చేసి యక్షగానం. ఇది మన దగ్గర కూడా తెలంగాణలో కూడా వింటూ ఉంటాం. అదేవిధంగా మనం చూసినట్టయితే తెలంగాణ యొక్క ఏదైతే నృత్యం అంటే ఇప్పుడు ఎట్లయితే పాలపిట్టను మనం తెలంగాణ పక్షి అంటాం కదా, అదేవిధంగా జమ్మి చెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షము అంటాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రాష్ట్ర నృత్యం వచ్చేసి పేరిణి నృత్యం. కాకతీయుల కాలంలో యుద్ధంకి వెళ్ళేటప్పుడు శివతాండవం చేసేవారు, అంటే వారికి వెళ్ళేవారికి ప్రేరణ కలిగించడానికి. సో పేరిణి నృత్యం అన్నది కూడా మీరు ఒకసారి చూసుకోండి, రైట్. ఆరో నుంచి మనకు వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రైట్. కింది వానిలో ఉపాధ్యాయులకు అతి తక్కువగా ఉపయోగపడేది విద్యా సాంకేతిక మౌలిక సదుపాయాల యొక్క జ్ఞానం, వాటిని ఉపయోగించే నైపుణ్యం, కళ మరియు హస్తకళల నైపుణ్యం, భాష నైపుణ్యం, భాషను ఇవ్వడం. సో మనం చూసినట్టయితే 3 కూడా ఉపయోగపడతాయి.
నాలుగవది వచ్చేసి భాషని ఇవ్వడం అంటే స్పీచ్ ఇవ్వడం, రైట్? ఇది పనికిరా. దీక్ష, ఇది పోర్టల్. ఇది మనం తీసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, డిజిటల్ ఇండియా నాలెడ్జ్ షేరింగ్, డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సో మనం చూసినట్టయితే మొదటి దానికి ఆన్సర్ 1, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్షా పోర్టల్ అనేది చాలామంది విద్యార్థులకు తెలుసు. 8వది జాతీయ విద్యా విధానం 2020లో ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఇన్ని గంటల వృత్యాంతర శిక్షణ పొందవలసి ఉంటుంది, రైట్? సో అకార్డింగ్ టు 2020 NEP, National Education Policy, every teacher has to undergo how many hours of in-service training? The answer is 50 hours. Okay, it's a compulsory. What we call in English, it is continuous professional development. Okay, next వచ్చేసి 9వది విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను పెంపొందించే ఉత్తమమైన మార్గం. అటువంటి లక్షణాలు పట్టికను ప్రదర్శించి విద్యార్థులకు వాటిని పాటించమని చెప్పడం, విద్యార్థులకు అటువంటి లక్షణాలు పెంపొందించడం అవకాశాలు కల్పించడం, తల్లిదండ్రులకు వారి పిల్లల్లో కలిగి ఉండాల్సిన లక్షణాలు తెలపడం, ఆశించిన లక్షణాలను పెంపొందించలేము. అయితే మనం చూసినట్టయితే 9వ వచ్చేసి విద్యార్థులకు అటువంటి లక్షణాలు పెంపొందించడానికి అవకాశం కల్పించాలి. ఓకే, మనం చూసినట్టయితే చాలా మంది క్లాస్ రూమ్లో అవకాశం కల్పించాం కాబట్టి విద్యార్థులు మనకు కావాల్సిన కాంప్రిహెన్సివ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే సమగ్ర మూర్తిమత్వం అనేది సాధ్యం కావట్లేదు. సో అవకాశాలు కల్పించాలి. కింది వారిలో మీరు పనిచేయడానికి ఎంచుకునే తరగతి గది ఇది అంటే యాజ్ ఎ టీచర్ వాట్ టైప్ ఆఫ్ క్లాస్ రూమ్ యూ ఎక్స్పెక్ట్ టు వర్క్? అన్ని రకాల భిన్నత్వాలు కలిగిన పిల్లల తరగతి గది, ప్రతిభావంతులు మాత్రమే ఉన్న తరగతి గది, మీన్స్ ఇంటలెక్చువల్, విద్యావంతులైన తల్లిదండ్రులు, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలు మాత్రమే ఉన్న తరగతి గది, ఉపాధ్యాయులను అసలు నో బడీ షుడ్ క్వశ్చన్ ద టీచర్. సో ఇన్ ఆర్డర్ టు work as a teacher in a classroom, we have to have all types of children, average, below average, above average, right? So first is the answer. Coming to 11th question, మనం చూసినట్టయితే తెలుగు మీడియంలో ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. అమాంగ్ ద 4 సెంటెన్స్ గివెన్ బిలో చూస్ వన్ విత్ కరెక్ట్ ఆర్టికల్. మనం చూసినట్టయితే ఆర్టికల్ ఒక క్వశ్చన్ వస్తున్నది. ఇప్పుడు ఇక్కడ హిస్ ఫాదర్ వాజ్ ద హై స్కూల్ టీచర్, హీ కుడ్ గ్రాస్ప్ థియరీస్ ఆఫ్ సైన్స్ ఫాస్టర్ దెన్ ఎ స్పీడ్ ఆఫ్ లైట్, he became a pioneer of India's software industry. Then 11th, fourth one, he was the brightest boy in the class. He was the brightest boy in his class. So correct article we see the brightest. So the is a definite article. A and are indefinite articles. Choose a synonym of the word stake. Answers are conceal, dissuade, venture, obscure. So already I am telling that there will be definitely one synonym question for Telugu medium English. Stake means taking up the work, nothing but venturing. Okay. Fear of water is called hydrophobia, xenophobia, dipsophobia, headnophobia. Answer is hydrophobia. యూజువల్గా కుక్క కరిచినప్పుడు ఏదైతే భయం అవుతుందో వారికి, అంటే మనం వ్యాక్సినేషన్ తీసుకోకపోతే వారికి ఎర్రీలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ తోటి వాటర్ చూసి భయపడుతూ ఉంటుంది. దీన్ని హైడ్రోఫోబియా అంటాం. We saw the cat dash worried the rat. Choose the correct word to fill up the blank. Right? 14th, when we see what, which, whose, whom. We saw the cat which worried the rat. It will be the appropriate one, right? Some people have more courage than money. This is positive degree, superlative degree, passive degree, comparative degree. There will be 3 degrees only: positive degree, comparative degree, superlative degree. There will be no passive degree. So when you see the word more, then it is comparative degree. Much means positive degree, more means comparative degree, most means superlative degree. The monkey ate the fruit. Pick the correct sentence. So it is given in active voice. We have to make it into passive voice. So we'll do the fruit. Okay, this in past tense was
8 becomes past participle. Eat, ate, eaten by the monkey, right? So active voice converted into passive voice. I play the guitar and I dash play the violin. Pick up the correct word to fill up the blank. So 17th, when you see, we have 4 options. Also, moreover, in addition, as well as. So also, right? The coach said to Shravya, congratulations, wish you success in the game. Pick the correct reported speech. See, congratulations, wish you success in the game. Okay, when you see that one, you see, we can write this one. The coach said to Shravya, this is nothing but congratulations. You can write that. The coach congratulated Shravya and he wished, it is present tense, it becomes past tense. Wished you becomes her, right? Success in the game. So answer is 4th one. 19th, pick the correct answer sentence. The city was kept over the night curfew for a few days. The city was kept under the night curfew for a few days. The city was kept on the night curfew for a few days. The city was kept at the night curfew for a few days. So correct usage of preposition, you see, under the night, right? The answer is this one. Choose the wrongly spelled word. Brochure, application, conversation, explanation. Yeah, here VERSATION. ఆట పోటీల్లో బంగారు పథకం సాధించిన విజేతను అభినందిస్తూ మెరిమెన చేశారు. మెరిమెన అంటే అర్థం ఏమిటి? అలంకరించారు, బహుమతి అందించారు, ఊరేగించారు, అభినందించారు. ఆన్సర్ ఈజ్ ఊరేగించారు. మౌక్కలి, ద్వాంక్షము అనే అర్థాలు వచ్చే పదము ఏమిటి? సో ఎలుక, జింక, తాబేలు, కాకి. ఆన్సర్ ఈజ్ కాకి. మిత్రుడు పదానికి నానార్థాలు గుర్తు. సూర్యుడు స్నేహితుడు, సూర్యుడు ఇంద్రుడు, ఇంద్రుడు స్నేహితుడు, చలికాడు ఇంద్రుడు. ఆన్సర్ ఈజ్ సూర్యుడు స్నేహితుడు. మౌనంగా ఉండేవాడు అనే ఉత్పత్తిని అర్థం గల పదము ఏమిటి? 24 వచ్చేసి మూగవాడు, ఒంటరివాడు, ముని, ఆచార్యుడు. ముని. ఆహారం, విద్యా పదాలకు వికృతి పదాలను గుర్తించుండి. ఉగిరం చదువు, ఉగిరం విద్య, అన్నం చదువు, కుడు జ్ఞానం. ఆన్సర్ వచ్చేసి 25 ఇది, రైట్? ముసలి నక్క అనేది విశేష పూర్వపద కర్మ ధారయ సమాసం. ఎందుకనగా ఆన్సర్ 26ది. దానికి విశేష పూర్వపదము, విశేషం ఉత్తర పదం కాబట్టి, రైట్? కింది వానిలో సరికానిది. 27ది వచ్చేసి అనువాయుధ త్రికసంధి. మా పొలంలో బంగారం పండింది. అత్యోశక్తి అలంకారం సరైంది. పద్మనాపని బ్రహ్మవీరి సమాసం సరైంది. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. మనం చూసినట్టయితే సరికానిది త్రికసంధి కాదు. గాంధీజీ స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఇది సంశిష్ట వాక్యం. ఎందుకంటే చూసినట్టయితే ఒక అసమాపక క్రియ ఒక సమాపక క్రియ ఉంది కాబట్టి ఇది 28. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవాదనంగా వస్తే అవి ఏ అలంకారము? ఆన్సర్ వచ్చేసి చికాను ప్రాస అలంకారం. రాము చేత పుస్తకం చదవబడింది అని కర్మాని వాక్యం. ఎందుకంటే మనం చూసినట్టయితే 35 ఇది. ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం, దానం చేయడంలో గొప్పదనాన్ని విద్యార్థులు ఏ పాఠం ద్వారా నేర్చుకుంటారు? 31 మనం చూసినట్టయితే ధర్మార్జనలు, చెలిమి, దానశీలం, భిక్ష. మనం చూసినట్టయితే ఇక్కడ తెలుగు ఏదైతే ఉందో తెలుగు 20 మార్కులు ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే తెలుగు మీడియం ఉంటుందో వారికి కొద్దిగా టఫ్గానే, సంక్లిష్టంగా, టఫ్గా ఉంటుంది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ కావాలి. యాది రచయిత ఎవరు? దాశరథి రంగాచార్య, పివి నరసింహారావు, పాకాల యశోదారెడ్డి, సామాల సదాశివ. యాదిని రాసిన వారు సామాల సదాశివ. వీరు ఉర్దూలో తన రచనలు చేయడం జరిగింది. కింది వాటిలో దాశరథి యొక్క రచనలు గుర్తించండి. 1000 పడగలు, ద ఇన్సైడర్ కాదు. అగ్నిధార, రుద్రవీణ, చిల్లర దేవుళ్ళు, మురుగుపోలు, చార్మినార్, పసిడి బొమ్మ. దాశరథి గారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పడం జరిగింది. వారు రాసిన పుస్తకాలు అగ్నిధార, రుద్రవీణ. ఒకడు తన కాళ్ళ మీద తను నిలబడలేదన్న వాక్యానికి అర్థము మనం చూసినట్టయితే 31 ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నారా లేదా? నగరాల్లో దారిద్ర్యం, సౌభాగ్యము సమంత రేఖలు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి? మనం తీసుకున్నప్పుడైతే ఒక 4 ఆప్షన్స్లో అప్రోప్రియేట్గా చూసినట్టయితే మొదటిది, రైట్? రెండవది కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
సర్వేశ్వర శతకం అన్నమయ్య, కాళేశ్వర శతకం దూర్జాటి, దాశరథ శతకం వేమన, నరసింహ శతకం కకుసం శేషప్ప కవి. మూడోది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, ఇది కాదు, సరైనది కాదు. సి నారాయణ రెడ్డి రచించిన ఏ గ్రంథానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది? అందరికీ తెలిసి ఉండాలి, తెలుగు చదివినారు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, ప్రపంచ పదులు. కర్పూర వసంతరాయలు కూడా వారు రచనే, కానీ వారికి వచ్చింది పుస్తకం విశ్వాంబర. అద్దంకి గంగాధర కవి ఎవరి పాలన కాలంలో తపతి సమర్ణోపఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు? మొఘల్ రాజులు, నిజాం రాజులు, గోల్కొండ రాజులు, కృష్ణదేవరాయలు. ఇది కూడా గుర్తుండాలి, మనం చదువుతుంటాం. గోల్కొండ రాజులు. అకటంబు నిప్పు మధుక భిక్షంబు భక్షింపగా లేకున్ గడు నంగల్ తెచ్చు. ఈ మాట ఎవరిని అంటున్నారు? మనం చూసినట్టయితే 39వది పార్వతీదేవి వ్యాసుని. హైదరాబాద్పై పోలీసు చర్య జరిగిన పరిస్థితిని నెల్లూరు కేశవస్వామి కథ ఏది? మనం చూసినట్టయితే 40వది యుగాంతము. 4 చార్మినార్, రుహియాప, విముక్తి కాకుండా. మనం వచ్చేసి 41 to 60 మనకు మ్యాథమెటిక్స్ ఉంటాయి. 41 ఫస్ట్ వన్ది మనం చూసినట్టే 3x 1/x - 1 విలువ ఎంత? 41 వచ్చేసి కొద్దిగా సాల్వ్ చేయండి మీరు కూర్చొని, మీకు ఉపయోగపడుతుందని కొద్దిగా మ్యాథ్స్ది కూడా చేయడం జరుగుతుంది. 42 కింది వాటి నుండి సరైన వాక్యాన్ని ఎంచుకోండి. 2 కర్ణీయ సంఖ్యల లబ్ధము అకర్ణీయ సంఖ్య లేదా కర్ణీయ సంఖ్యం అవుతుంది. మూడవది వర్గ బహుపది ax² + bx + c a ≠ 0 గరిష్టంగా ఉండే శూన్యాలు ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. మనం చూసినట్టయితే 43 వచ్చేసి ఆన్సర్ 2 వేరువేరు శూన్యాలు. x+1 x+3 x - 3 అన్నది బహుపది యొక్క శూన్యాల లబ్ధము. 44 వచ్చేసి 4th వన్ 9. రేఖీయ సమీకరణాలు జత సంఘట సమీకరణాలు అయితే ఆ రేఖీయ సమీకరణాలు ఏమవుతాయి? రైట్, మనం చూసినట్టయితే ఖండన లేదా ఏకీభవించే రేఖలు. సమీకరణాలు 4x + 6y + 5 = 0 అండ్ kx + 12y - 5 + k పిల్లలకు సమాంతర రేఖలు అవుతాయి. సరైన వ్యాఖ్యాన్ని ఎంచుకోండి. 47 వచ్చేసి రెండవది. 3 యొక్క 2 వరుస గుణిజాల వర్గాల మొత్తం 225 అయితే ఆ సంఖ్య ఎంత? 48 వచ్చేసి మూడోది ఆన్సర్. 49 ఒక గుణ శ్రేణిలో 3వ పదము 24 మరియు 6వ పదం 192 అయితే 9వ పదం ఎంత? 49వది 1536. మొదటి 20 బేసి సహజ సంఖ్యల సమితి ఎంత? 50ది ఆన్సర్ వచ్చేసి రెండవది 400. త్రిభుజం యొక్క 2 శీర్షాలు 4, 6, 2 మరి గురుత్వ కేంద్రమైన 3వ శీర్షం ఎంత? 51 వచ్చేసి 2, 5. ఇందులో 4, 5, 7, 6, 4, 3, 2 వరుసగా శీర్షాలు ఏర్పడినప్పుడు ఇది ఏమవుతుంది? 52 వచ్చేసి సమాంతర చతుర్భుజం. 53 వచ్చేసి PQR త్రిభుజం XYZ. QR ఇక్కడ 3 సెంటీమీటర్స్ మరియు YZ ఇక్కడ అయినప్పుడు త్రిభుజంలో XYZ మరియు QR వైశాల్యం నిష్పత్తి. 53 వచ్చేసి 2. 54వది సమద్విబాహు లంబకోణ త్రిభుజంలో ఒక భుజం కూడా 3² 2 సెంటీమీటర్లు అయినప్పుడు దాని కర్ణం పొడవు ఎంత? 54 వచ్చేసి మూడవది. వృత్త బాహ బిందు నుండి వృత్తానికి గీయగల స్పర్శ రేఖలు ఎన్ని? 55 వచ్చేసి మూడవది. ఒక శంకు, ఒక స్తూపము మరియు ఒక అర్ధగోళం భూ వ్యాసార్థాలు మరియు ఎత్తులు సమానమైతే అసలు వాని యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి. మనం చూసినట్టయితే 56ది 1:3:2. 8 సెంటీమీటర్ వ్యాసార్థం గల సీసప్ ఘనగోళాన్ని కరిగించి 1 సెంటీమీటర్ వ్యాసార్థం గల బంతులుగా చేస్తే ఏర్పడే చంతుల సంఖ్య ఎంత? 57 వచ్చేసి రెండోది. 1 - cos A cosec A + cot θ = how much? 58 వచ్చేసి మనం చూసినట్టయితే 58 వచ్చేసి 4 sin A. 47x 13y 21 సగటు 12 అయినా 59 వచ్చేసి xy = 27. 2 అంకెల సంఖ్యను యాదృచ్ఛికంగా ఎంచుకున్న సంఖ్య 3 యొక్క గుణిజంగా ఉండే సంభావ్యత
ప్రోబబిలిటీ చూసినట్టయితే మనం 65 ఆన్సర్ 1/3. సోడియం కార్బోనేట్ని పునఃస్ఫటికరణం చేస్తే లభించేది బేకింగ్ సోడా, రైట్, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, యాస్ట్రోపోలిష్. వాషింగ్ సోడా. ఒక పుటాకార దర్పణం ముందు 20 సెంటీమీటర్ దూరం వస్తువు నుంచినప్పుడు దర్పం నుండి 62 సెంటీమీటర్ వద్ద ప్రతిబింబం ఒక వస్తువు యొక్క ప్రతిబింబం ఎత్తు 5 సెంటీమీటర్, వస్తువు ఎత్తు ఎంత? సో మనం చూసినట్టయితే ఇలాంటి క్వశ్చన్ ఆప్టిక్స్కి వెళ్ళి ప్రతిసారి కూడా ఒకటి వస్తున్నది. మనం ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్లో 2 ఆప్టిక్స్ నుంచి వస్తున్నాయి. పరిక్షేపణ కోణం ఉన్నప్పుడు కాంతి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. అంటే మనం చూసినట్టయితే సూర్యుడు ఒక కోణం 90 ఉన్నప్పుడు మన కాంతి తీవ్రతంగా ఉంటుంది. అందుకే డైరెక్ట్ సీదా మనకు పైన నెత్తి మీదకే వస్తుంది. మెండలీఫ్ క్వాంటమ్ యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించిన వారు జేజే థామ్సన్. చూసినట్టయితే జేజే థామ్సన్, ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్, ష్రోడింగర్, మ్యాక్స్ ప్లాంక్. ఎర్నెస్ట్ ష్రోడింగర్. మెండలీఫ్ ఆవర్తన పట్టికను అసంగతల మూలకాల జత. ఇది రెండవది. కింది పటంలో ఏను గుర్తించండి. 66 చూసేసి మనం చూసినట్టయితే హైడ్రోఫోబిక్ కొన. మెగ్నీషియం యొక్క ధాతు ఎప్సమ్ లవణము, ఫెర్జులోసైడ్, బ్యాక్సైట్, హెమటైట్. ఎప్సమ్ మాగ్నీషియం సల్ఫేట్ 7H2O. 2 Ohms, 4 Ohms, 8 Ohms నిరోధం గల రెసిస్టెన్స్ అంటాం. అలా 3 విరోధం సంవత్సరం కలిపితే వాటి ఫలితం ఎంత ఉంటుంది చూసి ప్యారలల్లీ, రైట్. కింది వాటిలో సరైన పటంను గుర్తించండి. 69 వచ్చేసి మనకు బి మరియు సి. కింది పటాలను పరిశీలించి సరైన సమాధానాన్ని రాయండి. 75 వచ్చేసి మనం చూసినట్టయితే రెండవది. కింది వాటిలో దీన్ని బంగారం దారం అంటాం, గోల్డెన్ ఫైబర్ అంటాం. సిల్క్, కాటన్, జ్యూట్, ఫ్లాక్స్. ఆన్సర్ వచ్చేసి జ్యూట్. ఉన్ని దారం తయారు కావడంలో ఉండే సరైన దశల వరుస క్రమాన్ని గుర్తించండి. మనం చూసినట్టయితే కడగడం, కత్తిరించడం, వేరు చేయడం, పడకడం, రంగులు వేయడం, రైట్. ఆన్సర్ వచ్చేసి 72. ఆన్సర్ వచ్చేసి 4th one, రైట్. వడకడం, స్పిన్నింగ్. కింది వాన్లో ప్రోటోజోవాకు చెందని సూక్ష్మజీవి ఏది? చెందనిది. 73 వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో మరి వర్టిసెల్లా, అమీబా, పారామిషన్ ఇవన్నీ కూడా ప్రోటోజోవాకు సంబంధించి సెరాటియం కాదు. ఇక్కడ సరైన జతను గుర్తించండి. 74 వచ్చేసి మనకు ట్రెపనోజోమా, ఎలిఫెంటియాసిస్, లీష్మేనియా, కాలాజార్, అస్కరేసిస్, అతినిద్ర వ్యాధి, స్టెఫలోకాకస్, ఆంథ్రాక్స్. 74 వచ్చేసి ఇది మనం చూసినట్టయితే ప్రోటోజోవాకు సంబంధించి ఉంటుంది. లీష్మేనియా కాలాజార్ వస్తుంది. ఆహారపు గొలుసులో ఎల్లప్పుడూ 2వ పోషక స్థాయిలో ఉండేది. మనం చూసినట్టు 75 ప్రాథమిక వినియోగదారు, ప్రైమరీ ప్రొడ్యూసర్. ఉత్పత్తిదారులు ఫస్ట్ ప్రొడ్యూసర్స్, ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, ట్రెషరీ కన్జ్యూమర్స్. ఫుడ్ చైన్లో మనం చూసినట్టయితే హైరార్కీ కింద నుంచి చూసినట్టయితే ఫస్ట్ ప్రొడ్యూసర్స్, దెన్ ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, ట్రెషరీ కన్జ్యూమర్. కింది వానిలో తెల్ల రక్త కణాలలో కణిక రహిత కణాల జతను గుర్తించండి. 76 వచ్చేసి లింఫోసైట్స్, మోనోసైట్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసి 77ది మనం చూసినట్టయితే ఇది బయాలజీ బాటనీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. థాలోఫైట్స్, బ్రయోఫైట్స్, స్టెరిడోఫైట్స్ అండ్ వివృత బీజాలు. 77 వచ్చేసి ఆన్సర్ 3ది ఇది రైట్. సో థాలోఫైట్స్ అంటే విత్తనాలు బయట కనిపిస్తాయి. బ్రయోఫైట్స్ అంటే విభజించిన భాగాలు లేని విత్తనం. టెరిడోఫైట్స్ అంటే విత్తనాలు ఫలంలో ఉంటాయి, నిజమైన వేరు విత్తనాలు కలిగి ఉంటాయి. వివృత బీజాలు అంటే విత్తనాలు ఫలంలో ఉంటాయి. కింది వారిలో పుష్పించే మొక్కల్లో ద్వయ స్థితిక నిర్మాణాన్ని గుర్తించండి. తీసుకున్నట్టయితే 78. ఆన్సర్ వచ్చేసి అండంలో, ఓవరీ. బఠానీ మొక్కల్లో అంతర్గత లక్షణాలు సరైన జతను గుర్తించండి. ఇది మనము జెనెటిక్స్ క్వశ్చన్. ఇది మనం చూసినట్టయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జెనెటిక్స్లో ఉంటుంది, సెకండ్ ఇయర్లో జెనెటిక్స్లో ఉంటుంది. 79 వచ్చేసి ఆన్సర్ శిఖస్తు పుష్పం, అదే పసుపు రంగు ఫలము. పీష గ్రంథిచే స్రవించబడే హార్మోన్ల జత. పిట్యూటరీ గ్లాండ్ 80. ఎప్పుడైతే 80 చూస్తున్నామో నథింగ్ బట్ పొలికల్ స్టిమ్యులేట్ హ్యారింగ్ టిట్నైజింగ్ ఆర్. నెక్స్ట్ 81 నుంచి వచ్చేసి సోస్టడీస్ ఉంటుంది. భారతదేశంలో ఈ ప్రాంతంలో అధిక జన సాంద్రత ఉంటుంది.
వాయువ్య ప్రాంతము, దక్షిణాది ప్రాంతము, గంగా సింధు మైదాన ప్రాంతం, గ్రేటర్ హిమాలయ. మనం చూసినట్టయితే ఎక్కడైతే పరివాహక ప్రాంతం అంటే నదులు ఉంటాయో అక్కడ జనసాంద్రత అంటే స్క్వేర్ కిలోమీటర్కి ఎందరు జనాలు ఉంటారన్నది. 2004లో సంభవించిన సునామీకి గురైన భారతదేశ దక్షిణాది కొన 82 వచ్చేసి ఇందిరా పాయింట్. కింది వాళ్ళలో మొదటి శ్రేణి స్వరూపము 83 వచ్చేసి మనము హిందూ మనం చూసినట్టయితే హిందూ మహాసముద్రం. వర్షం నిచ్చే మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలు, సిరస్ మేఘాలు, క్యుములస్ మేఘాలు, స్ట్రాటస్ మేఘాలు, రైట్. అదేవిధంగా నింబస్ మేఘాలు. 84 వచ్చేసి రెయిన్ గివింగ్ క్లౌడ్స్ ఆర్ నథింగ్ బట్ నింబస్ క్లౌడ్స్. ఈ నేలలు నదుల ద్వారా అవక్షేపాలని నిక్షిప్త ఏర్పడతాయి. మామూలుగా ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు అయితే నది ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతుందంటే దాంతోపాటు ఇసుక మట్టి తీసుకుని వెళ్తుంది. దాంతో ఏమవుతుందంటే ఒండ్రు నేలలు ఏర్పడతాయి. ఈ క్రింది వానిలో రబీ పంట ఏది? 86 తీసుకున్నట్టయితే మనము బఠానీ, వరి, జొన్న, మొక్కజొన్న. మనం 2 రకాల పంటలు ఉంటాయి, ఖరీఫ్ పంటలు, రబీ పంటలు. ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ట్ పుస్తక రచయిత 87 చూసినట్టయితే జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో, మాంటెస్క్యూ, థామస్ జెఫర్సన్. ఆన్సర్ మోంటెస్క్యూ. లాంగ్ పార్లమెంట్ ఈ విప్లవానికి సంబంధించింది. 88 వచ్చేసి మహాంత విప్లవము, రైట్. 89 యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయము ఇచ్చట ఏర్పాటు చేశారు. మీరు అందరికీ తెలుసు, ఇది విన్నారుంటారు. ఒకసారి గెస్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఒక 2 నిమిషాలు. ఐఎమ్ గివింగ్ టైం. మనకి ఇక్కడ లండన్, బ్రసెల్స్, ప్యారిస్, రోమ్ ఉంది. యూరోపియన్ యూనియన్ EU యొక్క హెడ్ ఆఫీస్ బ్రసెల్స్లో ఉంటుంది, రైట్. వర్సైల్ ఒప్పందం ఫలితంగా ఏర్పాటైన అంతర్జాతీయ సమితి, నానాజాతి సమితి, రైట్. ఐక్యరాజ్య సమితి, అలీనోద్యమము అండ్ యునెస్కో. మనం చూసినట్టయితే 90 ఆన్సర్ నానాజాతి సమితి. దీని ప్రతిచర్య కమ్యూనిస్ట్ దేశాలు వార్సా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా మనం చూసినట్టయితే 91ది నాటోకి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దానికి వ్యతిరేకంగా మనం చూసినట్టయితే వార్సా ఒప్పందాన్ని తాగి బజార్లో కొడవ చేయకుండా నివారించడం మొదలైన ఉద్యమాన్ని అలీనోద్యమం, గ్రీన్ పీస్ ఉద్యమం, పరహక్కుల ఉద్యమం, మైరప్ 5B ఉద్యమం, రైట్. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాల్లో యుద్ధము, శాంతికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అంగం ఏంటిదంటే జనరల్ అసెంబ్లీ కాదు, సెక్యూరిటీ కౌన్సిల్, ధర్మకృత మండలి, ది సెక్రటరియట్. సెక్యూరిటీ కౌన్సిల్ ఇలా 5 మెంబర్స్ ఉంటారు. మనకు 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు వీటో పవర్ కూడా ఉంటుంది. భారతదేశం సెక్యూరిటీ కౌన్సిల్కు 5 సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది, దాంట్లో మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేస్తుంది. భారతదేశం యొక్క ఈ రాష్ట్రం గిరిజనులైన కాశీ, జైంటియా మరియు అగారో కొండల నుంచి ఏర్పాటు చేయబడ్డది. మేఘాలయ, ఆసాం, మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి మేఘాలయ. ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ఈ సంధితో ముగిసింది. 95 వచ్చేసి ఫ్రాంక్ఫర్ట్ యొక్క సంధి, రైట్. భారతదేశంలో ఈ కింది వాటిలో అనైత రుణ వనరు ఏది? మనం చూసినట్టయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అనైత అంటే నాన్ ఫార్మల్, అంటే ఎక్కడ కూడా సహకార సంస్థలది మన రెగ్యులర్ కింద వస్తుంది, వాణిజ్య బ్యాంకులో రెగ్యులర్ కింద వస్తుంది, ప్రభుత్వం నుంచి రెగ్యులర్ కింద వస్తుంది. మనం చూసినట్టయితే వర్తకుల ద్వారా, అంటే దీన్ని మనం ఫార్మల్ కదా, నాన్ ఫార్మల్ అన్నట్టు. అంటే మనం దీనికి పేపర్ పెట్టుకోమా ప్రభుత్వ పరంగా దీనికి ఏమి మనకి ఇది ఉండదు. కాబట్టి వర్తకుల ద్వారా లభించే వనరుని అనైత వనరు అంటాం. భారతదేశంలో ఈ కింది వాన్లో వినియోగదారుల సూచికలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం, సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు. సో మనం చూసినట్టయితే 97 ఇక్కడ గ్రామీణ ప్రాంతంలోని ఉద్యోగుల వినియోగదారుల సూచిక. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను, కార్పొరేట్ పన్ను, వస్తు సేవల పన్ను, విలువాధిత పన్ను, కస్టమ్స్ డ్యూటీ. కార్పొరేట్ పన్ను, వస్తు సేవల పన్ను మీన్స్ వాట్ యు సే సర్వీస్ ట్యాక్సెస్, అండ్ వ్యాట్, ఓకే, విలువాధిత పన్ను. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. పశువుల సంతలో కొనుగోలు చేసిన గీద ఒక డాష్. వర్కింగ్ క్యాపిటల్, భౌతిక క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్, కల్చరల్ క్యాపిటల్. ఇట్ కమ్స్ అండర్ వర్కింగ్ క్యాపిటల్. అంటే దీని నుంచి మనం రేపు పొద్దున
మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. పాలు ఇవన్నీ ఉత్పత్తి చేయడం జరుగుతుంది వర్కింగ్ క్యాపిటల్. 1897లో ఆస్ట్రియాతో రహస్య ఒప్పందం చేసుకున్న వారు 100 వచ్చేసి బిస్మార్క్. ఈయన ఐరన్ మ్యాన్ ఆఫ్ జర్మనీ అంటాం. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీకి తోడ్పడ్డారు. సో మనం చూసినట్టయితే ఒక్కొక్క సబ్జెక్ట్లో తెలుగు మీడియంకి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ కానీ టీచింగ్ యాప్టిట్యూడ్ పర్వాలేదు, తెలుగు చాలా టఫ్గా ఉంది, ఇంగ్లీష్ వచ్చేసి ఈజీగా ఉంది. అదేవిధంగా మనం చూసినట్టు మ్యాథమెటిక్స్ కూడా కొద్ది టఫ్గా ఉంది. అదేవిధంగా మనము ఈ 2 స్ట్రీమ్ల వాళ్ళు ఎక్కువ రాస్తున్నాం, ఎంపీసీ బైపీసీ వాళ్ళము. సోషల్ స్టడీస్ వచ్చేసి మనం చూసినట్టయితే కొన్ని ఎక్కువ క్వశ్చన్స్, ఒక 20 క్వశ్చన్స్లో 4 నుంచి 5 వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అంటే ప్రపంచ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి వాటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎకనామిక్స్ సంబంధించి కూడా మినిమం 3 నుంచి 4 అడుగుతున్నారు. జాగ్రఫీ నుంచి కూడా డివైడ్ అవుతుంది. జాగ్రఫీలో 5, హిస్టరీలో 5, ఎకనామిక్స్లో 5, అదేవిధంగా పాలిటీ లేదా సివిక్స్లో కూడా 5 అడుగుతున్నారు. కాబట్టి 20 అవుతున్నాయి. ఎవరైతే ఎంపీసీ బైపీసీ ప్రిపేర్ అవుతున్నారో కొద్దిగా మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే సోషల్లీ కూడా మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. మరి ఈ సిరీస్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ మనం పెడుతున్నాం. వీటి వల్ల మీకు ఒక అవగాహన వస్తుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కొల్లా. బాయ్.